మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 నక్షత్ర పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి అంత అనుకూలమైనటువంటి వాతావరణంగా కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అనుకోని విధంగా ధనం కలిసి రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడో చేసినటువంటి కార్యక్రమాలకు ఇప్పుడు శుభకరమైనటువంటి ఫలితాలు రావడం వలన, ఆర్థికంగా కూడా లాభాలు కలగడం వలన మానసికంగా ఆనందంగా గడుపుతారు. చేసేటటువంటి పనులలో జాప్యం తగ్గి ముందుకు వెళ్ళడానికి, చేసే కార్యక్రమాలు జయప్రదం అవ్వడానికి కూడా ఈ కాలం అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సహకారాలతో ముందుకు నడుస్తూ ఉంటారు. ఉద్యోగులలో కొత్త మార్పులు కనబడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చేసేటటువంటి కష్టము అనేటటువంటిది ప్రతిఫలించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మొదటి పక్షంలో మకర రాశి వారికి శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నవి. ప్రధానంగా ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేసినటువంటి శ్రమకు ఇప్పుడు మీకు శుభ ఫలితాలు కనబడడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల నుంచి కలిగేటటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. మిమ్మల్ని అసూయతో ద్వేషించేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము అనే భావన చెందడం వలన మిమ్మల్ని వారి యొక్క మిత్రులుగా భావిస్తూ ఉంటారు. అందువలన శత్రువుల నుండి కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఊహించని ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశం ఈ పక్షం కాలంలో మీకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మకర రాశి వారికి మానసికంగా, శారీరకంగా శుభకరమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నవి. కాబట్టి దిగులు చెందకుండా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ మీ యొక్క శుభ ఫలితాలను అందుకోవడానికి ప్రయత్నించండి. చిన్నపాటి కత్తికి సంబంధించినటువంటి ఇనుము వంటి వస్తువులతో గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నవి. కాబట్టి పనిముట్లతో పనిచేసేటటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క పనులను నిర్వర్తించుకోవచ్చు. అనవసరంగా స్త్రీల విషయాలలో జోక్యం చేసుకోకండి. చేసుకున్నట్లయితే వారి ద్వారా నిందలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు తగిన శ్రద్ధలతో వ్యవహరించడం చాలా అవసరం.